మొదటి పట్టణము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. రెండవ పట్టణము, మనము రక్షణము లభించే సమయము మరింత దగ్గర పడినది. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11 నుండి 14 వచనములు. ప్రభు మీతో ఉందరుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 37వ వచనము నుంచి 44వ వచనము వరకు. నోవా దినములయందు ఎట్లుండునో మనిషి కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరగకుండిరో అట్లే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పని చేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగలి తిప్పుచుండా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా నీకే ఆరాధన. ఆగమన కాలం క్రీస్తు జననం కోసం లేదా క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూసేటటువంటి గడియలుగా మనకి శ్రీసభ బోధిస్తూ ఉంటుంది. మీకు ఆ కొవ్వొత్తుల గురించి చరిత్ర మీ యూట్యూబుల్లోనో గూగుల్లోనో చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఆ కొవ్వొత్తులు ఎందుకు పెడతారనే దాని మీద గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. దాని గురించి ఇప్పుడు ప్రసంగం చెప్పలేను. తర్వాత ఆగమన కాలం అంటే ఏంటో చాలా ఎక్స్ప్లెనేషన్లో చాలామంది మీకు చెప్తూ ఉంటారు. అవి కూడా యూట్యూబ్లో చాలామంది సాంగ్లు చెప్తున్నారు. అవి హిస్టారికల్గా కూడా మీకు వస్తూ ఉంటాయి. అవి కూడా మీరు చూడవచ్చు. ఎందుకంటే ప్రసంగాన్ని తక్కువ చేయడం కోసం అవన్నీ నేను పక్కకు పెడుతున్నాను. ఓకే, ఈరోజు మనం ఆగమన కాలంలో యేసు ప్రభు కోసం ఎదురు చూడడం ఎలా, అంటే మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకోవడం ఎలా అనే ఈ రెండు అంశాలే మనం ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉంటాం. మీరు విజయవాడ వెళ్ళేటప్పుడు మీ యొక్క అవసరతలను విజయవాడ బయలుదేరారు, 2 బ్యాగులు ఇచ్చుకొని ఇక్కడ ఆటో కోసం ఉంచున్నారు. ఆటో కోసం ఉంచుంటే ఆటో ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే కనీసం 200-300 తీసుకుంటాడు. అదే సెంటర్ దాకా వెళ్ళాలంటే కనీసం 20 రూపాయలు తీసుకుంటాడు. మీరు ఆటో కోసం నుంచున్నప్పుడు ఆటో ఎంతసేపటికి రాలేదు. ఆటో రాకముందే మీకు బస్ హార్న్ వచ్చింది, బస్సు వస్తున్నట్టు సౌండ్ వచ్చింది, బస్సే వచ్చింది. అప్పుడు మీలో ఆనందం ఎలా ఉంటుంది? డైరెక్ట్గా ఇక్కడి నుంచి విజయవాడకే బస్సు వెళ్ళిపోద్ది. అప్పుడు మీ ఆనందం ఎలా ఉంటుంది? ఆ 2 బ్యాగులు పట్టుకొని ఆ బస్సులో మళ్ళీ ఎవరు లేరు, ఖాళీగా ఉంది, మిమ్మల్ని తీసుకెళ్తుంది అనుకుంటే
మీ ఆనందం ఎలా ఉంటుంది? ఇక్కడ 20 రూపాయలు కలిసి వస్తాయి, విజయవాడ దాకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఆ 2 బ్యాగులు కూడా పట్టుకొని. అర్థమైందా? ఆటో కోసం ఎదురు చూసేవాడికి బస్సు దొరకటం అంటే ఫ్రీ బస్సు కదా, అందుకే చెప్తున్నాను. ఆ ఆనందం మారిపోద్ది కదా, ఆ ఆనందమే వేరు. ఓకేనా? అలాగే విజయవాడ వెళ్ళటం కోసం ఏదో ఒక పని ఉంటేనే వెళ్తారు, కానీ పని లేకుండా వెళ్ళరు కదా. ఏదో ఒక పని ఉంది కాబట్టే వెళ్ళడానికి సిద్ధపడతారు. ఆ వెళ్ళేటప్పుడు ఏవైతే మీరు బ్యాగ్లో, పర్స్లో, లేక మిమ్మల్ని మీరు డెకరేట్ చేసుకోవటమో, ఐ మీన్ ఏంటి ఏమంటారు దాన్ని, మేకప్ వేసుకోవడమో, ఇవన్నీ రెడీ చేసుకుంటారు కదా. ఊరికే మీరు పొద్దున్నే మంచం నుంచి లేచి విజయవాడ వెళ్ళాలి కాబట్టి అట్ట వెళ్ళిపోరు కదా. మంచం నుంచి లేచి వెళ్ళిపోరు కదా. ఏం చేస్తారు? పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి మొహం అది కడిగి తలస్నానం చేసి ఫౌండేషను, తర్వాత డామిడేషను ఏదో వేసుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మంచి బట్టలు సెలెక్ట్ చేసుకొని అన్నీ తీసుకొని కావాల్సిన అక్కడికి వెళ్ళే తర్వాత ఏ పని అయితే ఉందో ఆ పనికి సంబంధించినటువంటి వస్తువులన్నీ తీసుకొని దానికి కావలసినటువంటి డబ్బులు సమకూర్చుకొని ఏ సమయానికి వెళ్తే అక్కడ మనం చేరుకోగలుగుతామో, అక్కడ పని ఏ సమయానికైతే అవుతుందో ఆ సమయానికల్లా అక్కడికి రీచ్ అయ్యేటట్టుగా, అక్కడికి చేరేటట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా మనం చేసేటటువంటి సిద్ధపాటు ఇంటి దగ్గర. దానికి సిద్ధపడడం అనమాట. సిద్ధపడుతూ దానికోసం వెళ్తాం. అక్కడికి వెళ్ళడం కోసం ఇక్కడ దేనికోసం ఎదురు చూస్తాం? ఆటో కోసం, బస్ కోసమో ఎదురు చూస్తాం. ఎందుకనంటే అక్కడికి చేరాలి కాబట్టి. అవునా? ఓకేనా? నిన్ను నీవు రెడీ చేసుకోవడం, నీకు కావలసినవన్నీ సమకూర్చుకొని రెడీ చేసుకోవడం. రెండోది, రెడీ అయిన తర్వాత గమ్యం చేరటం కోసం నీకు ఒక వాహనము ఏదైతే కావాలో దానికోసం ఎదురు చూడటం. మూడోది, గమ్యాన్ని చేరటం. ఓకేనా? ఇది. సో సహజంగా మీరు ఇవన్నీ చేసేది. అప్పుడు మధ్యలో మీకు సందేహాలు వస్తాయి. నాకు బైక్ ఉంది స్వామి, ఆటోతో పని లేదు. నాకు కారు ఉంది స్వామి, బస్తో పని లేదు. ఒకవేళ నా యాంగిల్లో చూసుకుంటే ప్రసంగం ఈసారి రివర్స్లో చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఆటో బస్ దగ్గరే ఆగండి. అక్కడి నుంచి ఎక్కువ వెళ్ళమాకండి. నాకు కారు ఉంది, నాకు బైక్ ఉంది, నాకు స్కూటీ ఉందని ఊహించుకోమాకండి. ఇది ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఈరోజు మనం క్రీస్తు ప్రభు యొక్క మాటలలో అక్కడ అనూహ్యమైన గడియ, దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుందో దానికోసం మనం వింటూ ఉన్నాం. 39వ వచనంలో కొన్ని మాటలు మనం ఒకసారి 39వ వచనం 24వ అధ్యాయం. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరగకుండిరో అట్లే మనిషి కుమారుని రాకడయు ఉండను. ఓకేనా? దేవుని యొక్క రాకడ అక్కడ అనుకోని రీతిలో వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి పోలుస్తూ ఉన్నాడు భగవంతుడు. దేవుని యొక్క రాకడ, క్రీస్తు ప్రభు యొక్క రాకడ అనుకోని రీతిలో, ఊహించని రీతిలో ప్రకృతి వైపరీత్యాలు అనగా అక్కడ వచ్చినటువంటి జలప్రళయం ఏదైతే ఉందో ఆ జలప్రళయం ఎలా వస్తుందో అనేది వాళ్ళకి తెలియదు. అందుకనే ఆ జలప్రళయంతో పోలుస్తూ ఉన్నాడు. ఇంకా రెండవ అంశం, దొంగ ఏ గడియలో వచ్చునో యజమానికి తెలియదు. దొంగవాడు ఎప్పుడూ కూడా మీకు ఫోన్ చేసి సాతులూరి యాదం గారు ఈరోజు నైట్ మీ ఇంట్లోకి వస్తున్నాము అని ఫోన్ చేసి చెప్పడో. అర్థమైందా? దొంగ ఏ గడియలో వస్తాడో తెలియదు. కాబట్టి ఆ గడియ ఎప్పుడు వస్తాడనేది కూడా తెలియదు. అంటే దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఓకేనా? ఎవరికి తెలియదు. కాబట్టి తెలియనటువంటి వాటి గురించి మనం ఆలోచిస్తూ ఇబ్బంది పడే కంటే తెలిసినటువంటి అంశాల మీద ధ్యాస పెట్టి జాగ్రత్త పడడం మంచిది. తెలియనటువంటి అంశాలను గురించి ఆలోచిస్తూ ఆతృత పడే కంటే తెలిసినటువంటి అంశాలని
తెలిసినటువంటి అంశాలని జాగ్రత్త పడి జీవితాన్ని సరిదిద్దుకోవటం మంచిది. అది క్రీస్తు ప్రభు చెప్పేది. ఇప్పుడు మీరు అలాగే మీ జీవితంలో మీరు విజయవాడ వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని మీరు సిద్ధపడి రెడీ చేసుకొని కూర్చుంటే మంచిది కదా. ఏ సమయానికి వెళ్ళాలో దానికి వెళ్ళిపోవడానికి నీ దగ్గర వాహనం లేదు, కానీ నువ్వు ఏదో ఒక వాహనం మీద ఆధారపడాలి, నువ్వు దారిలో వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉండాలి. కానీ నువ్వు సిద్ధపడి ఆ సమయానికి నువ్వు వచ్చి బస్టాండ్లో నుంచోవాలి కదా. ఎక్కడి నుంచి అయితే నువ్వు ప్రయాణం ప్రారంభించాలో అక్కడికి వచ్చి నుంచుంటే దారమ్మట వెళ్ళేవాడు బైక్ మీద వచ్చి సర్లే ఎక్కించుకొని వెళ్ళొచ్చు, కారులో వచ్చేవాడు సరే ఎక్కించుకొని వెళ్ళొచ్చు, ఆటో వాడు ఎక్కించుకొని వెళ్ళొచ్చు, కానీ బస్సోడు ఎక్కించుకొని వెళ్ళొచ్చు. కానీ వెళ్ళాలి అంటే ముందు నువ్వు సిద్ధపడి ఉండాలి కదా, రెడీ అయి ఉండాలి కదా. నువ్వు రెడీ అవ్వకోకుండా నిన్ను ఎవరో ఎక్కించుకెళ్ళలేరు కదా. నువ్వు ఒకవేళ రెడీ అయిపోయి ఉన్నావు అనుకో, ఎవరో ఒకరు ఎక్కించుకెళ్తారు. నీ తమ్ముడో అన్నయ్యో బాబాయో తమ్ముడో ఎవరో ఒకళ్ళు నిన్ను ఎక్కించుకొని నీ గమ్యాన్ని చేర్చడానికి తీసుకొని వెళ్తారు. అంటే వెళ్ళడానికంటే ముందు నువ్వు నీ జీవితంలో సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటు ఏదైతే ఉందో అది సిద్ధపాటు అని అంటే నన్ను నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా గమ్యాన్ని చేరటం కోసం, ఎక్కడికైతే నేను వెళ్ళాలో అక్కడికి వెళ్ళటం కోసం నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపాటు నన్ను నేను సిద్ధపరచుకోవడం అంటే పక్కనోడు వచ్చి మనల్ని సిద్ధపరచడు, ఎదుటోడు వచ్చి మనల్ని సిద్ధపరచడు, మనల్ని మనమే మన జీవితాన్ని మనమే సంసిద్ధత అంటే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అది జీవితాన్ని ఏ విధంగానైనా సరే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. జలప్రళయం వచ్చేదాకా వాళ్ళకి తెలియనటువంటి అంధకారంలో ఉన్నారు, దొంగ వచ్చి దోసుకునేదాకా బీరువా తాళాలు తీసే ఉంచుతారు అని ఉంచుతారా? సచ్చిన తాళాలు మాత్రం వేసి అవి బొడ్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, అవి మాత్రం వదిలిపెట్టడం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గడియలో వచ్చేటటువంటి అంశం తెలియదు కాబట్టి తెలియనప్పుడు నన్ను నేను సిద్ధపరచుకొని వచ్చి నుంచుంటే నా గమ్యం చేరడానికి నాకు ఏదో ఒక రూపంలో సహాయం అందుతూ ఉంటుంది. అందుకనే అక్కడ ఒక 38వ వచనంలో మనం చదివేటటువంటి మాట ఏంటంటే, జలప్రళయముకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనం ఎలా ఉన్నారు అని అంటే తినటం త్రాగుతూ వివాహం ఆడుతూ ఉన్నారు. తినటం త్రాగటం వివాహం అంటే విందు వినోదాలతో. బాగుండటం వేరు, భోగంగా ఉండటం వేరు. భోగము అని అంటే భోగ విలాసాలతో ఉండటం వేరు, బాగుండటం వేరు. మనిషి బాగుండాలి, ప్రతి వ్యక్తి బాగుండాలి అంటే సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సకల సంపదలతో ఆశీర్వదించబడాలి, అది బాగుండటం వేరు. భోగంగా అంటే భోగ విలాసాలతో అంటే విచ్చలవిడితనము అనగా నాకుంది కాబట్టి నా ఇష్టం రాజ్యవైభోగాలను అంటారు చూసారా. భోగము అని అంటే అవసరమైన దానికి మించి అధికంగా ఖర్చు పెట్టుకోవడం, అవసరమైన దానికి మించి అధికంగా బడాయి కోసం లేదా గొప్పగా చెప్పుకోవడం కోసం లేదా నన్ను నేను చూపించుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని భోగము అంటారు. భోగ విలాసాలు అంటే మీరు బూత్ అనుకుంటున్నారేమో, బూత్ కాదు. భోగ విలాసాలు అని అంటే అది అధికంగా చేసుకోవడం, దాన్ని అధికంగా చేసుకోవడం అంటే బాగుండటం అనేది కావలసిందంతో సంతృప్తిగా సంతోషంగా అందరితో సమైక్యంగా ఉండటం. భోగము అని అంటే నాకొక్కడికే ఉంది మిగిలిన వాళ్ళకి లేదనేటటువంటి ఆ ప్రదర్శన షో చేయడం అనమాట. దాన్ని ఆ విందు వినోదాలతో జీవించటం, దాన్నే భగవంతుడు ఆ విధమైన జీవితం అవసరం లేదు, నీకు కావలసింది బాగుండటం, దేవుడిచ్చిన ప్రతి అనుగ్రహాన్ని ఆస్వాదించడం, భగవంతుడిచ్చే ప్రతి అవకాశాన్ని సంతృప్తిగా నువ్వు జీవించడం. ఇది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అది ఖచ్చితంగా నిన్ను నీ జీవితాన్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. సిద్ధపాటు అని అంటే అది. అందుకనే మన క్రీస్తు ప్రభు మాటల్లోనే ధనవంతుడు లాజరు ఒక సందర్భం చూస్తాం కదా. ధనవంతుడు ఏం చేస్తాడు? తినచ్చు త్రాగుచు తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పక్కనే ఉన్న లాజర్ని పట్టించుకోవడం. లాజర్ పక్కన పెట్టండి. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడ తినుచు త్రాగుచు. 38వ వచనంలో మనం చదివే మాట అదే. నోవా ఓడలో ప్రవేశించే వరకు జనం ఎలా ఉన్నారు? మనిషి చచ్చిపోయేదాకా మనిషి ఎలా ఉన్నాడు? ధనవంతుడు అంటే ఓడలో ప్రవేశించినాక కాదా జలప్రళయం మొదలైంది. ఆ జలప్రళయం మెళ్ళ మీదకి వస్తేనే కదా, పీకల మీదకి వస్తేనే కదా ఆ జనానికి ఏంటి జలప్రళయం అని తెలిసింది. సింగనగర్లో అంతే కదా, జలప్రళయం వచ్చేదాకా వాళ్ళకి తెలియలేదు. నీళ్ళు వస్తాయంటే ఇక్కడికి నీళ్ళు ఎందుకు వస్తాయి అన్నట్టుగానే చాలామంది క్వశ్చన్లు వేసే ఉంటారు. ఎక్కడికి నీళ్ళు ఎందుకు వస్తాయి, అంత ఎత్తు నీళ్ళు ఎందుకు వస్తాయి, 5 అడుగులు 6 అడుగులు 10 అడుగులు నీళ్ళు పెరుగుతాయా, అంత వేగం వస్తుందా అని వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు. వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి ఎవరికాడ అప్పుడు సర్దుకోవడానికి కూడా సమయం
లేదు. కిందన్న బట్టలు కానీ, మంచాలు కానీ, ఏది టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఏది కూడా పైకి తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేదు ఇంకా. అంటే ఆ ఊహించని గడియ ఆ సింగనగర్ని, ఆ పరిసర ప్రాంతాలని ఏ విధంగా అయితే ఆ జల ప్రళయంలో ముంచిందో, నోవా కాలంలో ఎంతకంటే ఇది ఓన్లీ జస్ట్ ఒక ఏరియానే, మహా అయితే ఒక 5-6 కిలోమీటర్ల పరిధే అది. కానీ అక్కడ జల ప్రళయం నోవా ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. అంటే మొత్తం అంతా కూడా జల ప్రళయంలో మునిగిపోయింది. వాళ్ళందరికీ తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే వాళ్ళందరూ కూడా ఏ విషయంలో ఉన్నారు? తినటం, త్రాగడం, వివాహం ఆడుతూ ఉన్నారు. ఇక తినచ్చు త్రాగొచ్చు అనేది మీకు అందరూ తెలుసు. వివాహం ఆడడం అంటే ఏంటి? అసలు వివాహం ఆడచ్చు అంటే పద్దాక పెళ్లి చేసుకుంటారా? ఎందుకు చేసుకోరు? చేసుకుంటారు. నిత్య పెళ్లి కొడుకులు అంటారు చూసారా? నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకులు అంటారు చూడండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఏం లేదులే, ఈ మధ్య పెళ్ళి అయినాక 1-2 సంవత్సరాలు ఉంటున్నారు, తర్వాత కోర్టుకు వస్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, మళ్ళా మొదలు. అప్పుడు ఒక కామెంట్ అంటే జడ్జి గారు చాలా చక్కగా చాలా మంచి మాట చెప్పారు ఆ రోజు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ జడ్జి గారు చెప్పిన మాట. ఏమన్నారు తెలుసా? వీళ్ళిద్దరూ భర్త భార్యకి రుణం అంటే భరణం ఏదైతే ఇవ్వాలో అది ఇమ్మన్నది. ఇచ్చినాక ఆమె చెప్పినాక ఆ భరణం 5 లక్షలు ఇస్తే ఆ భార్య కొడుకు పేరు మీద కాకుండా ఆమె పేరు మీదే వేయించుకుంది, ఆమె పేరు మీదే డీడీ తీయించుకుంది. అప్పుడు జడ్జి గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మ, నీ పేరు మీద ఎందుకు వేసుకున్నావు? పిల్లోడి పేరు మీద వేయాలి. అది మీ విడాకులు అయిన తర్వాత మీరిద్దరూ కొత్త పెళ్లి కూతురు అయిపోతారు, ఆ పిల్లోడు భవిష్యత్తు ఏంటి అని. అర్థమైంది మీకు చెప్పింది? మీరిద్దరు మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయిపోతారు, ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. కానీ మరి పిల్లవాడి భవిష్యత్తు ఏంటి అంటే నిత్య పెళ్లి కొడుకు అనేది, నిత్య పెళ్లి కూతురు అనేది దేనికైనా అంటే ఇదిగో ఇట్లాంటి వివాహం ఆడుతూ ఉంటారు కదా, వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు విడాకులు చేసుకోవడం తర్వాత పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఎందుకని ఖచ్చితంగా వాళ్ళు చేసుకోలేకపోయినా ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదైతే ఇందులో పిల్లవాడిని నేను పెంచుకుంటాను, నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి వీళ్ళు మొదలెడతారు. ఇంకెంతకాలం ఉంటావు నువ్వు ఇట్లా అని చెప్పి వీళ్ళు మొదలెడతారు. ఏదో ఒకటి అటు జనమో, ఇటు ఊరో, సంఘమో, లేదా అటు ప్రజలో, లేదా వాళ్ళకే కలిగో ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక పెళ్ళి చేసుకోవడానికి వెళ్తారు. అలా అని చెప్పి అందరూ చేసుకోరు. కొంతమంది మాత్రం పిల్లల కోసం అలాగే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంచిగా. నిత్య పెళ్లి కూతురు, నిత్య పెళ్లి కొడుకుల్లా కాకుండా బిడ్డల కోసం అన్నీ త్యాగం చేసి సమస్తాన్ని పరిత్యజించి బిడ్డల జీవితాలను నిర్మించడం కోసం ప్రయత్నించే తల్లిదండ్రులు చాలామంది అలాగే ఉంటూ ఉన్నారు కూడా. కాబట్టి ఇక్కడ ఈ తినుచు త్రాగుచు వివాహం ఆడుతూ అని అంటే తమ జీవితాలని భోగ విలాసాలకి ఎవరైతే ముంచుకుంటూ ఉంటారో, అలవాటు చేసుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితాలని నాశనం అయిపోతూ ఉంటాయి. ఏ విధంగా అని అంటే నోవా కాలంలో ఏ విధంగా ఆ జలప్రళయం మానవాళ్ళని ముంచివేసిందో, మనుషుల్ని నాశనం చేసిందో అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. కాబట్టి సిద్ధపడి జాగ్రత్తపడి ప్రతి క్షణం తమ జీవితాలని దేవునికి లేదా తమ కుటుంబానికి లేదా సంఘమునకు లేదా సమాజానికి మంచి జీవితాన్ని అలవాటు చేసుకునే వ్యక్తి ఇదిగో ఏ గడియలోనైనా సరే భగవంతుడు తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండవ వ్యక్తి ఒక ఆయన లోబీ ఒక ఆయన ఉన్నాడు కదా బైబిల్ గ్రంథంలోనే. ఆయన కూడా ఏం చెప్తాడు? నా ప్రాణమా తినుము తాకుము సుఖించుము, నీకు కావలసినన్ని సంపదలు ఉన్నాయి కదా. అంటే సంపద ఉన్నప్పుడు ఇంకా ఆలోచన ఇంకా అదొక్కటేనా? తినడం తాగడం అంటే భోగ విలాసాలతో జీవించటమేనా? అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి, సంపదలు ఉన్నాయి కాబట్టి ఆ సంపదలతో నువ్వు తినము తాకుము సుఖించుము అది కాదు జీవితం. నీకు ఈ సంపదలు ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటం, రేపటి రోజున ఏదైతే వచ్చే ఉపద్రవం ఉందో, దొంగలాగా వచ్చే ఉపద్రవం ఉందో, ప్రకృతి వైపరీత్యాలుగా వచ్చేటటువంటి ఉపద్రవం ఉందో దానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని ఉంచుకోవడం, దాన్ని కూడా ఎదిరించగలిగేటటువంటి ఆ శక్తిని లేదా నీ జీవితాన్ని అలవాటు చేసుకోవడం, ఇది మనం నేర్చుకోవాలి. అంతేకాని ఏదో అంటారు కదా దులపరగొడ్లా, అదేనా సామ్య మీరు ఉపయోగించేది? దులపరగొడ్లాగా దులిపేసుకుంటున్నారు ఏంటని అంటే ఎప్పుడు అవజేసేస్తూ ఉంటారు చూసారా డబ్బుల్ని. వాళ్ళని ఏమంటారు మీరు? మీరు ఇంకో వెరైటీగా వాడతారా? నాకు తెలియదులే. నాకు తెలిసి అయితే అప్పుడప్పుడు మా నాన్న బాగా ఉపయోగిస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టారంటే దులపరగొడ్లురా మీరు అని ఆ మాట ఉపయోగిస్తాడు. అంటే గేదెలో
చెరువులో నుంచో మట్టిలో నుంచో బయటకు వచ్చిన తర్వాత ఒళ్ళు జలతరిస్తుందంట. అర్థమైందా? ఒళ్ళు జలతరిచ్చినప్పుడు అది దులుపుకుంటుంది కదా, అట్ట దాన్నే దులపరగొడ్లు అంటారు. అందుకని అట్ట ఉపయోగిస్తారన్నమాట. అంటే ఉన్న ఆస్తులన్నీ చేసుకుంటా కూర్చుంటారని. కాబట్టి ఎవరైతే ఈ లోభి ఉన్నాడో ఆ వ్యక్తి తినుము త్రాగుము సుఖించుము అనే మాటతో తనకున్న సంపదల మీద ఆధారపడుతూ తన జీవితాన్ని ఏ విధంగా అనుభవించాలో దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. సంపదలు నీకు ఇచ్చింది అనుభవించాలి, అందుట్లో తప్పులేదు. ఆ అనుభవించే విధానంలో భోగ విలాసాలతో అనుభవించినంత వల్ల ఉపయోగం ఏంటి? అది ఏ విధంగా ఈ ధనవంతుడు లాజరు దగ్గర, ధనవంతుడు పరలోకానికి వెళ్ళాక మరణించిన తర్వాత అబ్రహామోడిలో ఉన్న లాజర్ను చూసి ఏ విధంగా మనస్తాపం చెందాడో ఆ విధంగా మనము మరణించిన తర్వాత భగవంతుని సన్నిధిలో ఉన్న వ్యక్తులను చూసి సంతాపం చెందకూడదు. అప్పుడు మనం మనస్తాపం చెందకూడదు, అప్పుడు మనం బాధపడకూడదు. అందుకనే ముందుగానే సిద్ధపడి ఉండాలి. నువ్వు అయ్యో వచ్చాను, నాకు ఆటో దొరకలేదు, బస్సు దొరకలేదు, అందుకే నేను వెళ్ళాల్సినటువంటి చోటికి ఉద్యోగానికి వెళ్ళలేకపోయాను, నేను చేయాలనుకున్న పని చేయలేకపోయాను అని అప్పుడు బాధపడిన ఉపయోగం లేదు. ఆ బయలుదేరాల్సినటువంటి సమయానికి నువ్వు ముందే సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటు ఏ విధంగానే ఉండొచ్చు, ఇక్కడ ధనవంతుడైనా సరే ఆ విధమైన జీవితమైన ఉండొచ్చు, లేదా లోబి తనకు తాను తన జీవితాన్ని ఊహించుకున్నటువంటి రీతిగా కాకుండా ఇదిగో ఈ విధంగా తమ జీవితాన్ని సిద్ధపరచుకునే వ్యక్తిత్వం మనిషికి ఉండాలి. ఈ రెండు అంశాల్లో మనము ఏ స్థానంలో ఉన్నాం, నన్ను నేను సిద్ధపడి చేసుకుంటే నా గమ్యానికి సురక్షితంగా సమయానికి చేరుకోగలిగే అవకాశం ఉంటుంది. లేదు అనంటే అర్ధాంతరంగా నా జీవితంలో అనుకున్న కార్యాలన్నీ ఆగిపోతూ ఉంటాయి. అవి మనం ఏ విధంగా అలవాటు అనేది మనం చేసుకోవచ్చు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు ఏం చెప్తాడు? దానికంటే ముందు జీవితాన్ని నా ఆస్తిని నాకు పంచివు. వాడికి ఏం కలిగింది? ఆస్తిని పంచితే వాడు జీవితాన్ని ఏ విధంగా దేనికి వృధా చేశాడు, ఏది సాధించాలని, ఏది చేయాలని, ఏమి కోరికలతో మనిషి బయటికి వెళ్ళాడు. ఓకేనా? వాడు చేసిందంతా, తప్పిపోయిన కుమారుడు చేసిందంతా భోగ విలాసాలతో సంపదల్ని నాశనం చేసుకున్నాడు, సమయాన్ని నాశనం చేసుకున్నాడు, తన జీవితాన్ని చివరికి నాశనం చేసుకున్నాడు. మంచి తండ్రి కాబట్టే తిరిగి వచ్చిన వాడిని మళ్ళా దగ్గరకు చేర్చుకున్నాడు. ఒకవేళ తండ్రి చేర్చుకోకపోతే వాడి పరిస్థితి ఆ పందులు తిన్నటువంటి పొట్టులో కూర్చొని ఆ పొట్టు తిని బతికేవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. కానీ తండ్రి మంచివాడు కాబట్టి వెనక్కి వచ్చినటువంటి బిడ్డని మళ్ళా దగ్గరికి చేర్చుకున్నాడు. వాడు చేసినంత భోగ విలాసాలతో జీవితాన్ని అదే జీవితం అనుకున్నాడు, అదే పరమావధానం అనుకున్నాడు, అదే జీవిత శాశ్వతమైనటువంటి ఆనందం అనుకున్నాడు. కానీ అది శాశ్వతమైన ఆనందం కాదు అని కొలది కాలంలోనే సంపదలన్నీ కనుమరుగైపోయిన తర్వాత కానీ వాడికి కనువిప్పు కలగలేదు. అంటే సంపదలు శాశ్వత ఆనందాన్ని ప్రసాదించలేవు. అవి కొంతకాలమే మనతో ఉంటాయి, అవి కొంతకాలానికి మనలో ఆనందాన్ని కూడా దూరం చేసేస్తూ ఉంటాయి. నీకు శాశ్వతమైన సంతోషం ఇచ్చేది ఏది అంటే ఇదిగో నిన్ను నీవు సిద్ధపరచుకోవడం. ఏ విధంగా సిద్ధపరచుకుంటావు అనేది ఇక మన మీద ఆధారపడి ఉంటుంది. ఇక దేవుని యొక్క రాకడం చూసి లేదా భగవంతుని యొక్క రాకడ కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దేవుని యొక్క రాకడను చూసి భయపడి దాక్కున్న జనము ఉన్నారు. గుర్తున్నారా? దేవుడు వస్తున్నాడని దాక్కున్న వాళ్ళు, దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు, అవాదం దాక్కున్నారు. గుర్తుందా? అవాదము దాక్కున్నారు ఆయన వస్తున్నాడని. భయంతో వాళ్ళు దాక్కున్నారు. దేవుని యొక్క రాకడను చూసి వాళ్ళు దాక్కున్నారు. భగవంతుని యొక్క రాకడని, ఆ సవ్వడి, ఆయన శబ్దాలు విన్న తర్వాత దాక్కున్నారు. కానీ లూకా శుభవార్త 2వ అధ్యాయంలో సిమియోను అన్న వాళ్ళిద్దరూ దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు మీరు అయినా చూడమాకండి, చాలా టైం పడదు చదవాలంటే, తర్వాత చదువుకోండి. వాళ్ళిద్దరూ దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తామన్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే దేవుని యొక్క రాకడ గురించి యెషయా ముందుగానే
ప్రవచించాడు. యెషయా ప్రవక్త చెప్పాడు, ఇదిగో లోకరక్షకుడు మెస్సయ్య ఈ లోకంలో జన్మిస్తాడు, సర్వమానవాళి రక్షణార్థమై ఆయన ఒక కన్య గర్భాన్ని జన్మిస్తాడనేటువంటి ఆ వేద బోధ అంతా కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ అన్న సిమియోన్లు క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూశారు. ఆ క్షణం క్రీస్తు ప్రభుని చూసిన తర్వాత వాళ్ళు ఆ ప్రాణాలను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఆదాము అవ్వ దేవుని యొక్క రాకడను చూసి దాక్కుంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క రాకడను చూసి దాక్కునే పరిస్థితి మనం తెచ్చుకుందామా, లేక దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ సంతోషంగా సంతృప్తిగా చనిపోయేటటువంటి ఆ స్థితిని మనం పెంపొందించుకుందామా? అది మనం ఎదురు చూసుకునేటటువంటి భావాలను బట్టి ఉంటుంది. అయితే దీనికి మనం ఏ విధంగా భగవంతుని యొక్క రాకడను ఆస్వాదించగలుగుతాము అని అంటే, దానికి మనం చదివినటువంటి 2వ పట్టణంలో చాలా మంచి విషయాలని పౌలు గారు రోమీలకు రాస్తున్నటువంటి అంశంలో చెబుతూ ఉన్నాడు. అక్కడ 2 అంశాలని, పగటిని చీకటిని వేరు చేస్తూ పగలు ఏ విధంగా ఉంటుంది, చీకటి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్నే బలపరుస్తూ పౌలు గారు చెప్తున్నటువంటి మాట 13వ వచనంలో, వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందము, వినోదముతో కూడిన విందులు కానీ, త్రాగుబోతు తనమును కానీ, భోగలాలసత్వమును కానీ, అసభ్యవర్తన కానీ, పొట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు అని చెప్పి ఈ అంశాలనే చెప్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు క్రీస్తు ప్రభు జననం జరుపుకోవడానికి ఈ తపస్సు ఈ ఆగమన కాలంలో ఈ 4 వారాలు మనం చేసేటటువంటి ఆ ప్రార్థన మనలో ఒక నూతన మార్పును తీసుకురావాలి. ఆ మార్పు ఏంటి అని అంటే, ఇప్పుడు నూతన మార్పు అనగానే కొత్త బట్టలు కాదు. నూతన మార్పు అనగానే వైట్ హెయిర్కి రంగేయటం కాదు. మార్పు అంటే ఏంటి? అర్జెంటుగా ఇల్లు పడేసేసి ఇల్లు కట్టుకోవడం కాదు, లేదా పాత ఇంటికి పెయింట్లు వేయటం కాదు, లేదా ఇప్పుడు వచ్చేటటువంటి ఏదో ఒక విధంగా పప్పలు వండుకోవడం కాదు. పప్పలు వండే బ్యాచ్ కూడా లేరులే, ఇక్కడ కొనుక్కొచ్చుకోవడం మొదలెట్టారులే కానీ కదా, వాళ్ళు కూడా లేరు. అందుకనే ఇక ఇవన్నీ మొత్తం కనుమరుగవుతుంది. నూతనమైనటువంటిది ఏదో ఒకటి మన జీవితంలో అలవర్చుకోవాలి. ఆ నూతనం అనేది ఇక్కడ క్రీస్తు ప్రభు పౌలు గారు రోమిలికి రాస్తున్నటువంటి విషయాల్లో చెప్పినటువంటి ఆ మాటల్లో, వినోదముతో కూడిన బిందులు కానీ, త్రాగుబోతు తనమును కానీ, భోగలలసత్వమును కానీ, అసభ్యవర్తన కానీ, పొట్లాట కానీ, అసూయ కానీ, వీటిల్లో ఏదైనా ఒక లక్షణం మనలో ఉంటే దాన్ని వదిలిపెట్టుకునే ప్రయత్నం చేయగలగాలి. అది మార్పు చాలు. ఆ మార్పు చాలు. ఇంకా మీ మార్పులు అంటే అవి మీరు సహజంగా చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా మీరు చేసుకునే మార్పులు మీకు ఉంటాయిలే. ఆ మార్పులు కాదు. ఇక్కడ మనకి ఈ ఆగమన కాలంలో సిద్ధపాటు ఏదైతే ఉందో ఆ సిద్ధపాటు నాలో ఈ లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవలక్షణాలు, వీటిల్లో నేను ఏదో ఒకటి వదిలేస్తే నన్ను నేను సిద్ధపరచుకున్న వాడినే అవుతాను. మనమేమి భారీగా ఒక్కసారిగా నువ్వు పునీతురాలు అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నువ్వు పునీతుడు అవసరం లేదు కాదు, అవ్వగలిగే కెపాసిటీ మనలో, నాలో లేదు, మరి మీలో ఉందో నాకు తెలియదులే. కానీ మీరు ఉండొచ్చు. చాలామంది వెంటనే ఒక్కరోజుకే పునీతులు అయిపోతారు మీరు చాలామంది కదా. మాట్లాడరేంటి? ఎవరు అవుతారా అవరా? అయ్యే మరి సరే. ఒకవేళ మనలో ఉండే కొన్ని అవలక్షణాలు, అసలు మనలో ఉన్న అవలక్షణాలను ఎవడన్నా ఒప్పుకుంటారు మీరు? నేను కూడా ఒప్పుకోను. అసలు ఒప్పుకోం మనం. ఎందుకు ఒప్పుకోమంటే మనకు మనం మంచోళ్ళం, మిస్టర్ పర్ఫెక్ట్లో మనకు మనం మంచోళ్ళం అంతే తప్ప ఎదుటివాళ్ళు మాత్రం మంచోళ్ళు కాదు. అట్లా మాట్లాడుతూ ఉంటాం. అందుకనే యాక్చువల్గా మనలో ఉండే అవలక్షణాలు, నిజంగా మీలో ఉండే అవలక్షణాలు, మనలో ఉండే అవలక్షణాలు మనం తెలుసుకోవాలి అని అంటే మన శత్రువు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. మనల్ని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళతో ఒక 10 నిమిషాలు కూర్చోండి. నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని ప్లెయిన్గా అడగగలిగే దమ్ముంటే వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. ఓకే, నా గురించి ఏమనుకుంటున్నారు మాస్టర్ థామస్ మాస్టర్, మీకు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నాను అనుకో,
బాగా చెప్తారు. స్వామి మీకేంటి మీరు సూపరో, డూపరో, అబ్బో బంపరో, మీరు వచ్చాక అసలు ఈ విచారణ అంత తెగిపోయిందని చెప్తారు. ఎందుకంటే ఆయనకి నేనంటే ఇష్టం కాబట్టి. అప్పుడు నేను ఇష్టం లేని ఆయనని అడిగాను అనుకో, వాళ్ళు చెప్తారు మీరు వచ్చాకే విచారణ మొత్తం నాశనం అయిపోయిందని. మీరు వచ్చాకే మొత్తం నాశనం అయింది, ఆ గుడి ఖాళీగా ఉంటుంది, అసలు ఎవరు రావట్లేదు గుడికి మీ మూలంగా అని మొదలు పెడతారు. అంటే మనకు నచ్చిన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు, అది నిజమో కాదు, ఒక నిజం అయి ఉండొచ్చులే, కానీ వాళ్ళు చూసిన యాంగిల్ అది. కానీ మనం అంటే ఏంటో అనేది తెలుసుకోవాలి అంటే మనం నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినప్పుడు వాటిల్లో నువ్వు వాళ్ళు ఈర్ష్యతో చెప్తున్నారు అనుకోకుండా, ఈ లక్షణాల్లో నేను కొన్ని మార్చుకుంటే బాగుంటుందేమో కదా, ఈ అవలక్షణాలు ఏదైతే ఆమె చెప్పిందో వాటిల్లో నేను కొంచెం మార్పు చేసుకొని నా జీవితాన్ని మెరుగుపరుచుకుంటే బాగుంటుంది కదా, ఆ మెరుగుపరుచుకునే ఒకవేళ నీలో అది లేదనుకో, ఆ అవలక్షణం లేదనుకో, హ్యాపీగా ఉండు. ఆమె పట్టించుకో, ఆమె చెప్పినా కానీ ఆమె ఏదో ఈర్ష్యతో చెప్పిందని పట్టించుకోమాక. కానీ ఆ లక్షణం నీలో ఉందని నువ్వు కొంత గ్రహించి అర్థం చేసుకుంటే, ఆ అవలక్షణం ఏదైతే ఉందో దాన్ని కొంచెం మార్పు చేసుకో చాలు. ఆ కొంచెం మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్పే వస్తున్నటువంటి ఆ లోకరక్షకుణ్ణి నీ చెంతకు తీసుకొని వస్తుంది. ఆ మార్పే దేవుణ్ణి నీ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఆ మార్పే నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి తేజస్సు నింపిద్ది. ఆ మార్పే నీ జీవితంలో ఒక క్రొత్త అనుగ్రహానికి పాత్రని చేస్తుంది. ఆ మార్పే నిజంగా నీ జీవితంలో వెలుగును నింపుతుంది. ఆ వెలుగే ప్రకాశమై, ఆ వెలుగే తేజోమయమై, ఆ వెలుగే నిన్ను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళే, అనగా దేవుని యొక్క అనుగ్రహాలతో నింపే. అంటే ఈ లోకంలో నువ్వు సిద్ధపడడానికి కావలసినటువంటి ప్రతి అనుగ్రహాన్ని భగవంతుడు ప్రసాదిస్తూ మరణించిన తర్వాత కూడా దేవుని యొక్క సన్నిధికి చేర్చుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాడు. నువ్వు ఆటో కోసం ఉంచున్నావు, ఆటో రాలా, బస్సు వచ్చింది, ఫ్రీ బస్సు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటావు. అరే 200 కలిసి వచ్చినాయి, డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనుకుంటావు కదా. అట్లాగే నువ్వు సిద్ధపరచుకుంటే కనీసం బైక్ ఎక్కించుకెళ్ళినా అంటే ఒక చిన్న మార్పు, ఆటో అంటే 3 చక్రాలు, బైక్ అంటే 2 చక్రాలు, అంటే చిన్నదని చెప్తున్నాను. కనీసం ఏదో ఒక మార్పు వచ్చింది అని అంటే ఆ మార్పు నీ గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది కదా. అర్థమైందా? ఏదో ఒక చిన్న మార్పు జరిగితే అది నీ గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది కదా. అంటే సిద్ధపడి నిన్ను నీవు మార్చుకుంటే, సిద్ధపరచుకుంటే, నీ జీవితాల్లో ఏదో ఒక చిన్న మార్పు తెచ్చుకుంటే ఆ మార్పు నువ్వు చేరాల్సినటువంటి గమ్యానికి చేరుస్తూ ఉంది. భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మార్పే ఈ ఆగమన కాలంలో మనకి రావాల్సింది. ఆగమన కాలము అని అంటే ఇదిగో ఇప్పుడు మనం కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాం. క్రిస్మస్ పండగకి, ఆ తర్వాత జనవరి పండగకి, ఆ తర్వాత సంక్రాంతి పండగకి, హార్వెస్ట్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికోసం మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఈ పండగలకి మనం సిద్ధపరచుకునేటప్పుడు మనం కేవలము ఈ లోక సంబంధమైనటువంటి అంశాలతో పాటు ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్న మన హృదయాలలో దాగి ఉన్న కొన్ని అంశాలని మార్పు చేసుకోగలిగితే చాలు. అది మన జీవితాలని దేవుని వైపు నడిపించే అవకాశం ఉంటుంది. దేవుని వైపు నడిపించే అవకాశం ఉంటుంది. అనుకోని రీతిలో వచ్చేటటువంటి ప్రతి ఉపద్రవాన్ని అధిగమించగలిగే శక్తి అప్పుడు మనకి ప్రసాదించబడద్ది. ఇక్కడ మనం రాకడ అని మనం పదే చెప్పుకుంటూ ఉంటాం. దేవుని యొక్క రాకడ మొదటిగా ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ క్రీస్తు జననం కోసం అనేది ఒక రాకడ. రెండవ రాకడ లోకాంత్యము అనేటటువంటిది రెండవ రాకడ. చాలామంది లోకాంత్యం గురించి చెబుతూ ఉంటారు. కానీ 2025 సంవత్సరాలు ఇప్పటికీ క్రీస్తు ప్రభు జన్మించి, ఓకేనా, 18వ శతాబ్దంలో పుట్టినోళ్ళు కూడా లోకాంత్యం కోసం ఎదురు చూశారంటారా? 17వ శతాబ్దంలో పుట్టినోళ్ళు కూడా లోకాంత్యం కోసం ఎదురు చూసి ఉంటారుగా. 16వ శతాబ్దం ఆఖరికి మీ తాత ముత్తాతలు కూడా లోకాంత్యం కోసం ఎదురు చూశారా? కానీ జరిగిందా? జరగలేదుగా. అంటే 2025 సంవత్సరాల నుంచి లోకాంత్యం జరగలేదు కాబట్టి ఆ లోకాంత్యాన్ని మీరు కూడా చూడగలరా, చూడలేరా? అర్థమైంది కదా. లోకాంత్యం అనేది మీరు కూడా చూడలేరు. లోకం నుంచి నీ అంతం అనేది మాత్రం అర్థమైంది నేను చెప్పేది. లోకాంత్యాన్ని ఎవడం చూడలేం, ఎప్పుడో ఏ గడియో ఎవరికి తెలియదు. అది
అందుకనే లోకాంత్యాన్ని మనం చూడలేం. లోకంలో మన అంతం ఎప్పుడో మనకు తెలిసిపోద్ది. 60 70 మనం గట్టిగా ఉండే 80 లేదు ఇంకే కొంచెం మనమే కొంచెం గట్టిగా కూర్చున్నాం అనుకోండి 40 50 కూడా మనమే అంటాం. గట్టిగా కూర్చోవడం అంటే ఎక్కడ? అదే ఆ వాక్యంలో ఉంది కదా, తినుచు త్రాగుచ్చు అనే దగ్గర ఉంది కదా, అక్కడ గట్టిగా కూర్చున్నామంటే 40 తర్వాతే మొదలవుద్ది, 50 లోపే పెట్టి పేడ సర్దుకున్నా కానీ అన్నీ వదిలేసుకొని ఉట్టి చేతులతోనే వెళ్ళాల్సి వస్తుంది. పెట్టి పేడ సర్దుకొని అయ్యి ఏది కూడా పిచ్చుకొని వెళ్ళలేము. కాబట్టి అందుకనే ఎప్పుడు ఏ గడియ నాది ఈ లోకంలో అంతమవుతుందో నా జీవితం తెలియదు. కాబట్టి లోకాంత్యం కోసం నేను ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నా జీవితం అంతము కోసం, ముగింపు కోసం నేను సిద్ధపడి ఉండాలి. నా జీవిత ముగింపు అని అంటే, ఇప్పుడు గమ్యము అని అంటే విజయవాడ అని చెప్పాను. నీ గమ్యము అని అంటే విజయవాడ కాదు. నీ గమ్యము అని అంటే నీ జీవితము ఈ లోకంలో ముగింపు సమయము. నీ జీవితం ఈ లోకంలో ముగింపు సమయం. ఆ సమయానికి నీవు సిద్ధపడి ఉండాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఓకేనా? ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అది అర్ధరాత్రి పూట రావచ్చు, పడుకున్నవాడు తెల్లారు లెగలేకపోవచ్చు, లేచినవాడు మొహం కడుకునేటప్పుడే మళ్ళీ పడుకోవచ్చు, పడుకున్నవాడు మళ్ళా తిరిగి లేవలేకపోవచ్చు. అంటే ఆ గడియ ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆ గడియ కోసం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. ఏ క్షణం ప్రతి క్షణం నేను సిద్ధపడే ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలి? అబ్రహాము ఒడిలో కూర్చున్నటువంటి లాజరును చూసి ఏడ్చేటటువంటి ధనవంతుల్లా కూర్చోకూడదు. అర్ధరాత్రి పూట నీ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావురా అనిపించుకున్నటువంటి లోబిలాగా కూడా నా జీవితం ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే, ఏ క్షణం మరణించినా, ఎలాంటి సమయంలో మరణించినా నేను డైరెక్ట్గా అబ్రహాం ఒడిలో కూర్చునేటటువంటి ఆ స్థాయిని సంపాదించుకునే జీవితమై ఉండాలి. దానికే సిద్ధపడి ఉండమంటున్నాడు. లోకరక్షకుని రాకడ, రెండవ రాకడ నువ్వు చూస్తావో లేదో నీకే తెలియదు. కాబట్టి 25వ తారీఖున మాత్రం ఆయన జననాన్ని జరుపుకుంటాం. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి రోజున, ఆ పవిత్రమైనటువంటి దినమున, ఆ భగవంతుడు జన్మించినటువంటి రోజున, ఆ రోజుకల్లా కనీసం మన జీవితంలో కొన్ని అవలక్షణాల్లో కొంతన్నా వదిలేయగలిగి నేను ఒక్క మార్పు తెచ్చుకోగలిగితే, ఆ మార్పు నా జీవితంలో సంతోషాన్ని నింపాలి. ఆ మార్పు నాతో సఖ్యత, ఇరుగు పొరుగు వారితో కొంచెం సఖ్యతను పెంచాలి. నాకు ఇతరుల మధ్య ఉన్నటువంటి రాగద్వేషాలని విడిచిపెట్టాలి. నేను ఇతరుల పట్ల ఉన్న అసూయపరమైన స్వభావాన్ని విడి కాస్త వాళ్ళతో సఖ్యత పడేటటువంటి స్వభావం ఉండాలి. అంతే తప్ప ఏ ముచ్చుమొహాలు వేసుకోనో ఆ క్రిస్మస్ పండుగ రోజు కూడా అని మొహాలు మార్చుకుంటా ఆ మొహం మీద ఇదేయి బియ్యపు గింజలు అయితే మరమరాలు అయిపోయేటట్టుగా పెట్టుకొని తిరక్కోకుండా కాస్త సంతోషంగా నవ్వుతూ పలకరిస్తూ హ్యాపీగా గడపడానికి ప్రయత్నం చేయండి. అదే మనం దేవుని నిజంగా ఆస్వాదించటం అంటే. ఆ జననాన్ని, క్రీస్తు ప్రభు జననాన్ని ఆస్వాదించటం అంటే అదే. ఆ క్రీస్తు ప్రభు జననానికి సిద్ధపడటం అంటే అదే. ఆ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని మహాఘనముగా జరుపుకోవటం అంటే కూడా అదే. అంతే తప్ప కేవలం ఏదో ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి అదే బాండ్లో మనం కొట్టుకుపోదాము అని అంటే ఇంక దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి మన జీవితంలో ఆ మార్పుని భగవంతునికి చూపించగలగాలి. అదే మనకి పౌలు గారు రోమిలకు రాస్తున్నటువంటి లేఖలో చెప్తున్నటువంటి మాట. ఇందులో మీకు ఒక చిన్న మాటను కూడా జత చేస్తాను. చాలామంది తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ కక్షలో ద్వేషాలు మోసుకొచ్చుకుంటూ ఉంటారు. వెనక మోసుకొని ఇప్పుడు కూడా దెబ్బలాడుకు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వాక్యం బాగా ఉపయోగపడద్ది. రోమిలకు రాసినటువంటి లేఖలో 12వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చదవండి ఆ మాటని. మీరు ఎన్నటికి పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునే దానిని వదిలివేయండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఈ విధముగా చెప్పబడి ఉంది. ఏమని? పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమును ఇచ్చేవాడు. అర్థమైందా? అర్థమవుతుందా? వినపడుతుందా? ఈ సరిహద్దుల దగ్గర తోడుకోడళ్ళ మధ్య అత్తామామలు సరిగ్గా చిన్నకోడలనే బాగా చూసుకుంటున్నారని అవునా? పెద్ద కోళ్ళని చూడట్లేదని పెద్ద కోళ్ళకి ఆస్తి ఎక్కువ ఇస్తున్నారు,
చిన్న కోళ్ళకి ఇవ్వట్లేదని, లేదంటే ఎక్కడో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఆ మనస్పర్ధలను పట్టుకొని లాగి 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 కక్షలు పెంచుకొని, ఇవన్నీ అవసరం లేదు. పగ తీర్చుకొనుట నా పని, నువ్వు మంచి పని చేసుకుంటా వెళ్ళిపో, అంతే. అదే చెప్పేది అక్కడ వాక్యం. పగ తీర్చుకొనుట నా పని, నువ్వు మంచి చెయ్యి. ఆ మంచికి వ్యతిరేకం ఎవరైనా వచ్చినా సరే దాన్ని ఏ విధంగా సద్మణికి చేయాలో ఆయనకి తెలుసు. అందుకనే మనము ఏం చేయాలి అని అంటే మన పని మంచి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నిన్ను వెనక ఎంతమంది గోతులు తవ్వినా, ఎంతమంది నిందలేసినా నువ్వు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే పగ ఆయన తీర్చుకుంటాను అన్నాడు కాబట్టి నువ్వు ఆయనకు వదిలేసి, ప్రభు ఇదిగో నా పట్ల ద్వేషంతో ఉన్న వాళ్ళని నేను నీకే అప్పచెప్తున్నాను, నేను మాత్రం ఆ ద్వేషాలు ఏమీ లేకుండా మనస్ఫూర్తికి వెళ్ళిపోతున్నాను అని నువ్వు మార్పు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ క్రీస్తు జనం 2025 జూబిలీ సంవత్సరంలో నీవు కూడా సంతోషంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు క్రీస్తు ప్రభు చెప్పే మాట 44వ వచనం ఒకసారి చదవండి. ఏమనుంటుంది? మీరును సిద్ధముగా ఉండు, ఎలా అయినా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఆయన వచ్చే సమయానికి మనల్ని మనం సిద్ధం చేసుకుని సిద్ధపడి ఉండేటటువంటి స్వభావాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సిద్ధపాటు అని అంటే మనకి చెప్పాను కదా, ఏమేమి ఉంటాయో మనలో ఉండే కొన్ని లక్షణాలు. ఆ లక్షణాలని మనం మార్పు చేసుకోగలిగితే సరిపోతుంది. అదే క్రిస్మస్ పండుగ అంటే. క్రిస్మస్ పండుగ అంటే అర్థం అదే. మొదటి పట్టణంలో మనం చదివాం, యుద్ధానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఉండదు, అంత శాంతి సమాధానం ఉంటుంది. వాళ్ళు ఉపయోగించినటువంటి బరుసుల్ని, కత్తుల్ని పంట పొలాలు పండించుకోవడానికి వినియోగిస్తారు అనేటటువంటి మాటలు మనం అక్కడ యెషయా గ్రంథంలో వింటూ ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయా అంటే మనం మనస్సు కుదిట పడిన తర్వాత, మన మనస్సు పదిలమైనప్పుడు, మన మనస్సుతో దేవునికి ఐక్యమైనప్పుడు, అప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతాయి. కాబట్టి ఉన్నటువంటి ఈ రాగద్వేషాలన్నీ కూడా వదిలేసి ఈ క్రిస్మస్ లోపు మీకు ఆల్మోస్ట్ 4 వారాల సమయం ఉంది. ఈ 4 వారాల్లో కూర్చోండి వెళ్ళి ఎవరితో మీకు నచ్చని వాళ్ళ దగ్గర అందరి ముందుకు వెళ్ళి అడగమాకండి. మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతాయి మళ్ళీ అవన్నీ. పర్సనల్గా వెళ్ళి కూర్చొని అడగండి. మీరంటే నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా పక్కన కూర్చోబెట్టుకొని, బుజ్జిమ్మ నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని అడగండి. అప్పుడు చెప్పిద్ది సైలెంట్గా, నువ్వు ఎట్లాంటి దానివి ఎట్లాంటి వాడివి అని చెప్తారు. అప్పుడు నువ్వు వాటిల్లో ఉంటే కొంత మార్పు చేసుకో. అది నీకు నిజంగా దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రను చేస్తాను. నేను నిజంగానే చెప్తున్నాను, జోక్గా చెప్పట్లా, నిజంగానే చెప్తున్నాను. నీ గురించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెడ్డవాడిని ఒప్పుకోవు. నేను ఒప్పుకోను, ఎవడూ ఒప్పుకోడు. భూమి మీద ఎవడో ఒప్పుకోడు. ఎవడ తప్పులు ఆడ కప్పుపుచ్చుకుంటాకే ఉంటాం. కాబట్టి మన తప్పులు మనకు తెలియాలి అంటే ఎవరో ఒకళ్ళు మనకి చెప్పాలి. మనతో ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా డైరెక్ట్గా వచ్చి నీతో నువ్వు ఇది చేస్తున్నావు అని అంటే అది నిజమే, ఆ వ్యక్తి చెప్పాలి. వాడు వెళ్ళి ఇంకొకటి చెప్పి మూడో వాడు వచ్చి నీతో చెప్పాడంటే అది అబద్ధం. ఓకేనా? మీకు అర్థమైంది నేను చెప్పేది? నిన్ను ఒక వ్యక్తి డైరెక్ట్గా, అది కూడా పర్సనల్గా వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు, దీన్ని మార్చుకో అని చెబితే అది నిజం. మూడో వ్యక్తి ద్వారా ఆ సమాచారం నీకు వచ్చిందంటే అది అబద్ధం, కావాలనే నీ పేరు చెడగొట్టడానికి చేస్తున్నటువంటి సమాచారం. అటువంటి మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, అవి పట్టించుకోవద్దు. ఏ వ్యక్తినైతే నువ్వు సంబోధిస్తావో ఆ వ్యక్తి ద్వారా నీ గురించి నీవు తెలుసుకొని దానిలో కొంత మార్పు చేసుకొని దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయి, చాలు. అదే నీ క్రిస్మస్, ఈ జూబిలీ సంవత్సరం ఆ ప్రభు నీకు ప్రసాదించే అనుగ్రహాలు కూడా నీతోనే ఉంటాయి. కాబట్టి అలాంటి మంచి స్వభావం, మంచి సద్గుణాలు ఈ నూతన క్రీస్తు జనన మహోత్సవానికల్లా మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి మంచి మనస్తత్వాన్ని, స్వభావాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ఈ దేవబలి పూజలు మనసారా వేడుకుందాం.